హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్షీస్ క్రియేషన్స్. టుడేస్ రెసిపీ పనసకాయ దమ్ బిర్యానీ అండి. చాలా బాగుంటుంది టేస్ట్. అయితే నాన్ వెజ్కి ఏం మాత్రం తీసిపోదు. మనకి మటన్ దమ్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది. పీసెస్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉడికి మంచిగా ఉంటుంది. మనం పెళ్ళిళ్ళలోనూ ఫంక్షన్స్లోనే తింటాం కదా పనసకాయ బిర్యానీ, పనసకాయ కూర అని. మన ఇంట్లో కూడా ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. చాలా సింపుల్గానే చూపిస్తాను నేను ప్రాసెస్ అనేది. నాన్ వెజ్ తినని వాళ్ళు, నాన్ వెజ్ దమ్ బిర్యానీలు మిస్ అయ్యే వాళ్ళు దానికి ఆల్టర్నేట్గా ఈ పనసకాయ దమ్ బిర్యానీ చేసుకుని తినొచ్చు. యాస్టీస్ అలానే ఉంటుంది. మనకి పీసెస్ అయ్యి మటన్ చికెన్ పీసెస్లా తగులుతాయి నోటికి. ఈ సమ్మర్లో పచ్చి పనసకాయలు దొరుకుతాయి కాబట్టి తప్పకుండా ట్రై చేయండి రెసిపీని. ఇంక ఈ ప్రాసెస్ ఎలానో చూసేద్దామా. దానికి ఫస్ట్ 2 cups ఆఫ్ రైస్ తీసుకోండి. బాస్మతి రైస్ తీసేసుకుని ఒక 2 times కడిగేసుకుని ఒక ½ an hour ముందే నానబెట్టేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇది నేనైతే ఇద్దరికి సరిపడా చూపిస్తున్నా ఎగ్జాక్ట్గా. ఇది పచ్చి పనసకాయ బయటే అమ్మే వాళ్ళ దగ్గర కట్ చేయించుకుని తెచ్చేసుకున్నాము. ఇలా కొంచెం పెద్ద పెద్ద పీసెసే ఉండాలి. ఇలా ఉంటేనే దమ్ బిర్యానీకి ముక్క చెదరకుండా నీట్గా ఉంటుంది, బాగుంటుంది. వెయిట్ వచ్చేసి 1/2 kilo. ఇద్దరికైతే 1/2 kilo చాలండి, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. ఈ పనసకాయని ముందు మనం ఉడకపెట్టుకోవాలి. దానికి ఫస్ట్ ఒక 1 liter వాటర్ తీసేసుకుని ఒక గిన్నెలోకి అవి మరుగుతున్నప్పుడు ఒక 1/2 tablespoon పసుపు, 1 tablespoon సాల్ట్ వేసేసి ఈ పనసకాయ ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా వేసేసేయండి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఈ పనసకాయ ముక్కలు 60% ఉడికేంత వరకు ఉడకనివ్వండి. లేదా ఒక 5 minutes ఉడికిచ్చారంటే మీడియం ఫ్లేమ్లో మనకి 60% ఉడికిపోతాయి. 60 to 70% మధ్యలో ఉడికిపోతే మనకి దమ్ బిర్యానీకి పర్ఫెక్ట్గా సరిపోతుంది. పీస్ చూడండి, మనకి మరీ గట్టిగా ఉండదు, అలా అని చెప్పి మరీ ముట్టుకుంటే చిరిగిపోయేటట్టు కూడా ఉండదు. 60 to 70% మధ్యలో ఉడికితే మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది. అవి పక్కన పెట్టేసుకోండి, డ్రైన్ అవుట్ చేసేసి. నెక్స్ట్ ఏ బాండ్లీలో బిర్యానీ వేయాలనుకుంటున్నారో ఆ బాండ్లీ తీసేసుకుని 4 tablespoon ఆయిల్ వేసేసుకోండి. వేసేసి షాజీరా ఒక ½ tablespoon, ఇలాచీ, లవంగాలు ఒక 2, దాల్చిన చెక్క 1 inch, అనాస్ పువ్వు, స్టార్ ఇవన్నీ వేసేసేయండి. వేసేసి బే లీఫ్ ఒకటి అంటే బిర్యానీ ఆకు వేసేసి అవి వేగిన తర్వాత 1 minute మీడియం సైజు ఆనియన్ స్లైసెస్లా కట్ చేసుకుని సన్నగా వేసిన 3 పచ్చిమిర్చి వేసుకోండి. స్మాల్ది కాదు, ఆనియన్ అనేది మీడియం సైజు ఉండాలి. చిన్నదైతే మళ్ళీ గ్రేవీ సరిపోదు మనకి దమ్ బిర్యానీలోకి. అండ్ మీ అందరికీ తెలిసిందే కదా, సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గిద్ది. ఈ వేగుతూ ఉండేలోపు ఇందాక మనం బాస్మతి రైస్ నానబెట్టుకున్నాం కదా అందులోకి 2 ఇలాచి, ఒక ½ teaspoon షాజీరా అండ్ 3 లవంగాలు, 1 inch దాల్చిన చెక్క, అనాస్ పువ్వు, స్టార్, మరాఠీ మొగ్గ అవి వేసేసుకోండి. వేసేసి ఒక గుప్పుడు పుదీనా, గుప్పుడు కొత్తిమీర వేసుకోండి. అది పక్కన పెట్టేసుకుని ఇందాక ఉల్లిపాయలు చూపించా కదా, ఇది మొత్తం వేగిపోయినాయి. ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాయి కదా. ఇప్పుడు 1 teaspoon జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించండి. టీస్పూన్ అనేది టేబుల్-స్పూన్ కంటే కొంచెం చిన్నది చూసుకుని వేసుకోండి. ఇందాక ఈ రైస్లో అన్నీ వేసేసాం కదా, ఇప్పుడు ఒక 2 tablespoon ఆయిల్ కూడా వేసేసుకుని స్టవ్ మీద పెట్టేసుకుని హై ఫ్లేమ్లో ఉడకనియండి. ఈ నెక్స్ట్ అది ఉడుకుతూ ఉంటుంది. ఇప్పుడు టమాటా 1 మీడియం సైజ్ తీసుకుని చిన్న ముక్కల్లో కట్ చేసేసుకుని వేసేసి మూత పెట్టేసి మగ్గనివ్వండి. ఆయిల్ అంతా పైకి తెల్లి సాఫ్ట్గా టమాటా అయ్యేంత వరకు మగ్గనివ్వండి. అండ్ ఇందాక మనం సాల్ట్ వేసుకోలేదు కదా ఈ రైస్లో, ఇప్పుడు సాల్ట్ వేసేసుకోండి. నీళ్ళు అనేవి మనకి చాలా ఉప్పగా ఉండాలి. ఉప్పగా ఉంటేనే ఆ సాల్ట్ అనేది రైస్కి సరిపోతుంది పర్ఫెక్ట్గా, లేదంటే చప్పగా ఉంటుంది రైస్. చూసుకుని వేసుకోండి. ఇది 70% ఉడికేంత వరకు ఉడకనియండి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని రైస్. ఈ పక్కన మనకి టమాటా కూడా మగ్గిపోయింది చూసారా, ఆయిల్ అంతా పైకి తేలింది. అలా మెత్తగా అయిపోయేంత వరకు మగ్గనివ్వండి. ఇలా మగ్గిపోయిన తర్వాత ఇందాక మనం పనసకాయ ఉడకపెట్టాం కదా 60 to 70% వరకు, దాన్ని తీసేసుకుని వేసేసేయండి. వేసేసి జాక్ ఫ్రూట్ని 5 minutes మనం ఆయిల్లోనే ఇలాగ వేయించండి. ఇలా వేయిస్తేనే బాగుంటుంది టేస్ట్. ఈ స్టెప్ మాత్రం మర్చిపోవద్దు. ఇలా తిప్పుకుంటా మధ్య మధ్యలో సిమ్లో పెట్టుకుని మంచిగా ఆయిల్లో వేయించండి. వేయిస్తే మంచి టేస్ట్ వస్తుంది పనసకాయకి. ఇప్పుడు ఒక 5 minutes తర్వాత మనం సాల్ట్, ధనియాలు జీలకర్ర పొడి, గరం మసాలా, పసుపు, కారం 1 tablespoon అన్నీ నేను సబ్టైటిల్స్ కింద ఇస్తున్నాను క్లియర్గా, అవి చూసుకుని ఫాలో అయిపోండి. ఇవన్నీ వేసేసి మసాలాలు ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకుని 1 minute వేయించండి. అలా వేయిస్తేనే టేస్ట్ బాగుంటుంది మసాలాలన్నీ వేగి ఆయిల్లో. ఇప్పుడు ఇలా వేగిపోయిన తర్వాత పుదీనా ఒక గుప్పుడు, కొత్తిమీర గుప్పుడు వేయండి. ఈ దమ్ బిర్యానీకి మనం ఏ దమ్ బిర్యానీలో అయినా పుదీనా కొత్తిమీర ఎక్కువ వేయకూడదు, టేస్ట్ బాగోదు. కొంచెమే వేసుకోవాలి మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి. నేను చూపించే ఇద్దరికే కాబట్టి కొంచెమే పుదీనా కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. నా దగ్గర పుదీనా ఒకటే ఉంది ప్రెజెంట్, సో నేను పుదీనా ఒకటే వేసాను. మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా కంపల్సరీ వేసుకోండి. అదొక గుప్పుడు ఇదొక గుప్పుడు వేసుకోండి. వేసేసి ఒకసారి తిప్పేసి పుదీనాని ఒక 3 tablespoon వరకు పెరుగు వేసుకోండి. పెరుగు వేసేసి సిమ్లో పెట్టేసుకొని ఒక 2 minutes మగ్గనివ్వండి పెరుగులో.
పెరుగు కంపల్సరీ వేసుకోవాలి దమ్ బిర్యానీకి, స్కిప్ చేయొద్దు పెరుగు అనేది, లేదంటే టేస్ట్ బాగోదు. వేసేసి ఒక 2 మినిట్స్ మగ్గిన తర్వాత పెరుగుతో పాటు ఇప్పుడు 1 గ్లాస్ వరకు వాటర్ తీసుకోండి. 1:4 కానీ 1 గ్లాస్ కానీ తీసుకుని ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసేసుకుని మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసి మగ్గనివ్వండి ఒక 5 మినిట్స్. ఈ 5 మినిట్స్ మనకి మగ్గేలోపు రైస్ కూడా మనకి ఉడికిపోతుంది. రైస్ కూడా మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. సో చూసారా మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ ఇంకొంచెం చిక్కపడాలి. ఈ కన్సిస్టెన్సీలో కాదు, ఇంకొద్దిగా పలుచగా ఉంది, కొద్దిగా ఇంకొంచెం చిక్కపడితే మనకి కన్సిస్టెన్సీ సరిపోతుంది. ఇది ఈలోపు ఉడుకుతూ ఉంటుంది. ఈలోపు మనం రైస్ కూడా ఒకసారి చెక్ చేసేసుకుందాము. చూసారా ఇదంతా ఈ గ్రేవీది మసాలా అదంతా రెడీ అయ్యేలోపు మనకి రైస్ కూడా కుక్ అయిపోయింది. 60 to 70% ఉడకాలి రైస్ కూడా, మరి 80% వరకు ఉడకద్దు, ఎందుకంటే చిమిడిపోతుంది ఇందులో దమ్లో వేసినప్పుడు. 70% ఉడికితే కరెక్ట్గా సరిపోతుంది. రైస్ అయిపోయింది. రైస్ది అయిపోయిందని స్టవ్ ఆఫ్ చేసేయద్దు, సిమ్లో పెట్టుకోండి. రైస్ని పెట్టేసుకుని ఇప్పుడు మన ఈ గ్రేవీది కూడా రెడీ అయిపోయింది. గ్రేవీలో మనం సాల్ట్ సరిపోయింది లేదు చూసుకోవాలంటే దమ్ బిర్యానీకి ఈ స్టేజ్లోనే చూసుకోవాలి. మనం సాల్ట్ సరిపోయింది లేదో ఒకసారి చెక్ చేసేసుకుని గ్రేవీని ఇప్పుడు మన దమ్ రైస్ని వేసేసేయాలి. రైస్ని ఇలా జాలీ గరిట ఒకటి ఉంటే తీసేసుకుని దాంతో వాటర్ డ్రైన్ చేసేసుకుని లేయర్ లాగా వేసేసుకోవడమే. ఇలా ఎంత రైస్ ఉందో అంత రైస్ మొత్తం వేసేసి లేయర్ లాగా మొత్తం ఇలా ఈక్వల్గా సర్దీసుకుని ఒకసారి పైన ఒక 1 టేబుల్ స్పూన్ కానీ 2 టేబుల్ స్పూన్ కానీ నెయ్యి వేసుకోండి చుట్టూతా. వేసేసుకుని నేను వేసాను ఆల్రెడీ, బట్ స్కిప్ అయిపోయింది ఆ వీడియో. వేసేసుకుని ఇందాక మనం ఉడికించిన నీళ్ళు ఉన్నాయి కదా వాటర్, ఆ గంజి వాటర్ ఒక గుంట గరిటెడు చిన్న గుంట గరిటెడు తీసేసుకుని చుట్టూతా అలా స్ప్రెడ్ చేసేసుకుని మూత పెట్టేసేయాలి. మూత పెట్టేసి అది ఆ బాండ్లీ మనం పక్కన పెట్టేసుకుని పెనం తీసేసుకుని ఇనపది అది హైలో పెట్టేసుకుని పెనం బాగా వేడెక్కిన తర్వాత ఆ బాండ్లీని దాని మీద పెట్టేసి ఆ బాండ్లీ మీద మూత ఫుల్గా కవర్ అయ్యేటట్టు పెట్టేసుకుని ఆవిరి బయటికి రాకుండా సరిపడా మూతని పెట్టేసుకుని దాని మీద ఇందాక మనం ఉడకబెట్టాం కదా రైస్, ఆ గిన్నెని ఆ వాటర్తోనే పెట్టేసుకుని సిమ్లో పెట్టేసుకుని 20 మినిట్స్ తర్వాత కరెక్ట్గా ఓపెన్ చేయండి, మీకు పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. ఎటువంటి హడావిడి లేకుండా సింపుల్ ప్రాసెస్లో అయిపోతుంది. నేను చూపించే విధంగా చేయండి, చాలా సింపుల్గా అయిపోతుంది మీకు. చూసారా అసలు కింద తడి లేకుండా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. మనకి పీస్ కూడా చక్కగా సరిపడా మెత్తగా అయిపోయింది. కలర్ కూడా చూసారా మనం ఎటువంటి కలర్స్ వేయలేదు రైస్ పైన, కానీ ఎంత కలర్ఫుల్గా ఎంత మంచిగా వచ్చిందో, రైస్ కూడా ఎంత పొడి పొడిగా వచ్చిందో. నేనైతే ఎటువంటి కలర్స్ యూజ్ చేయను ఎప్పుడు. మీరు ఒకవేళ కావాలనుకుంటే కనుక రెడ్ కలర్ అలాంటిది ఆ రైస్ మీద లాస్ట్లో పైన వేసేసుకుంటే కలర్ఫుల్గా వస్తుంది. బట్ మనకి కలర్స్ అవి మంచిది కాబట్టి నేను చూపించే విధంగా ఇట్లా చేయండి, మీకు కూడా పర్ఫెక్ట్గా కుదిరిద్ది. ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉంటే ఒకసారి చెక్అవుట్ చేయండి మన ఛానల్ని.